హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఇప్పటి వరకు అమరావతికి సంబంధించి అనేక రకాల వార్తలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే 55,000 ఎకరాల భూమిని సొంతం చేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం దానికి తోడు ఇంకొక 50,000 ఎకరాలు కావాలంటూ ప్రజల మీద పడి దౌర్జన్యంగా బుల్డోజర్లతోటి ప్రొక్లైనర్స్ తోటి భూముల్ని ఆక్రమించుకోవటం మొన్న చూసాం. అయితే అమరావతి ఎందుకింత ముఖ్యం అంటే కేవలం రియల్ ఎస్టేట్ మార్కెట్ దందా నడిపించడం కోసమే అంటూ రీసెంట్గా ఒక పోడ్కాస్ట్లో ఒక ప్రముఖ వ్యక్తి చెప్పడం కూడా జరిగింది. అయితే ఇవన్నీ పక్కన పెడితే అమరావతి ఎలా నిర్మించబోతున్నారంటే దేశవ్యాప్తంగా ఎన్నో మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నా వాటన్నిటిలో ఏ కన్స్ట్రక్షన్ చేయాలన్నా ప్రైమ్ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేయాలన్నా 4,500 స్క్వేర్ ఫీట్ ఉంటే కేవలం అమరావతిలో కనీసం జనాలు లేని దగ్గర మొత్తం 29 గ్రామాలు కలిసి దగ్గర 2,00,000 జనాభా ఉన్న దగ్గర ఒక్క స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ కోసం దగ్గర 25,000 రూపాయలు ఖర్చు చేసే స్థాయికి మన కూటమి నాయకులు వెళ్ళిన తర్వాత ఇందుట్లో అవినీతి ఏ రేంజ్లో ఉందో అందరికీ అర్థమవుతుంది. సో అవినీతి అనేది పక్కన పెట్టండి. అమరావతిలో ఎలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారంటే అన్ని భూగర్భాల్లోంచి పాస్ అవుతూ వెళ్తాయంట. అంటే భూగర్భ వ్యవస్థ చాలా ఖరీదైంది. అందుట్లో డ్రైనేజ్ సిస్టమ్ అయినా ఎలక్ట్రికల్ లైన్స్ అయినా కూడా అది వాటర్ పైప్ లైన్ సిస్టమ్ అయినా ఇంకా మనకి ఏమన్నా సరఫరా చేయాలని కూడా అన్నీ అండర్ గ్రౌండ్లోనే చేస్తూ ఉన్నారంట. ఎందుకంటే ఎప్పుడు అండర్ గ్రౌండ్లోనే ఉంటుంది కాబట్టి అమరావతి అలా చేస్తూ ఉన్నారు. దీనికి మంత్రి నారాయణ మాట్లాడుతూ ఆయన అద్భుతమైనటువంటి విశ్లేషణ ఇచ్చారు. దోమల లేని నగరంగా తీర్చిదిద్దాలంటే మన అమరావతికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయాలంటూ మంత్రి నారాయణ, అదే పారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ గారు మాట్లాడటం జరిగింది. అంటే నాకు ఇక్కడ అర్థం కాని ఒక విషయం ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని అమరావతిలో ప్రవేశపెడితే అక్కడ దోమలు రావంట. దోమల వల్ల వచ్చే బాధలు ఏంటో ఆయనకి తెలుసంట. ఆయనకి ఏం బాధలు తెలుసు కానీ కనీసం చంద్రబాబు నాయుడు గారి పైన కొంచెం కూడా రెస్పెక్ట్ లేదని నాకు అనిపిస్తుంది. బుద్ధి జ్ఞానం ఉంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏమన్నారు, అతని దగ్గర ఒక టెక్నాలజీ ఉంది. దోమలు ఎక్కడ కనిపిస్తే అక్కడ డ్రోన్స్ వెళ్ళి అక్కడ స్ప్రే చేసి ప్రతి ఒక్క దోమని పరీక్షించి చంపేస్తాం, ఆ టెక్నాలజీ మా దగ్గర ఉందన్నారు కదా. మరి అంత అద్భుతమైన టెక్నాలజీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటే ఈ నారాయణ గారు బుద్ధి లేకుండా అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పెడతాం, అక్కడ దోమలు వస్తాయి అని ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు దోమలు లేని నగరంగా తీర్చిదిద్దాలంటే ఓన్లీ పైప్ లైన్స్ ద్వారానైనా, లేకపోతే దోమలు గాల్లో ఎగురొస్తాయా, లేకపోతే మురికిలో ఉంటాయా? అంటే అక్కడ పక్కనే కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ కృష్ణానదికి పరిసర ప్రాంతాల్లో కొద్దిగా బురద అనేది ఏర్పడుతూ ఉంటుంది. మరి అక్కడ దోమలు నివసించవా, అవి ఆ పక్కనే ఉన్న అమరావతిలోకి రావా అనేది నాకు అర్థం కాని విషయం. ఎందుకంటే దోమలు ఒక దగ్గరే ఉంటాయా, వేరే దగ్గరికి వెళ్ళవా? దానికి కూడా టెరిటరీస్, బౌండరీస్, లేదంటే వీళ్ళుగా ఎల్ఓపీలు, లైన్ ఆఫ్ కంట్రోల్ ఇవన్నీ ఉంటాయా దోమలకి? నాకు అర్థం కాలే. చూడండి, మహా విద్యావేత్త, మహా తెలివిగల నారాయణ గారు డొర్లుతూ ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినండి. ఓపెన్ డ్రైన్స్ ఉంటే దోమలు వస్తాయి, దోమలు వస్తే మీకు తెలిసిందే. ఓపెన్ డ్రైన్స్ ఉంటే దోమలు వస్తే మీకు తెలిసిందే. అందుకని దోమలు లేని నగరం చేయడానికి ఓపెన్ డ్రైన్స్ ఉంటే దోమలు వస్తే ఏమైతే మీకు తెలుసు, మాకేం తెలియదు బాసు. దోమలతోనే సహజీవనం చేస్తున్నావు, దోమలతోనే బ్రతుకుతున్నావు, ఈగలతో బ్రతుకుతున్నావు. నువ్వు పెద్ద లగ్జరీ లార్డు లబ్బక్క కాబట్టి నువ్వు దోమలు లేని నగరంలో నివసించాలనుకోవచ్చు. వీళ్ళేంటో నాకు అర్థం కాదు. దోమలు లేని నగరం ప్రపంచంలో ఏదన్నా ఉందంటే అదొక ఐస్లాండ్ మాత్రమే. ఐస్లాండ్లో దోమలు ఉండవు. మరి అమరావతి మరో ఐస్లాండ్ చేస్తున్నారా దోమలు లేని నగరాన్ని? అంటే వీళ్ళ తాతలు, వీళ్ళ జేజమ్మలు, వీళ్ళ మొత్తాతలు మొత్తం కలిసి వచ్చినా కూడా దోమల ఎంటుకలు కూడా పీకలేరు అనమాట. కానీ ఈయన చెప్పే సొల్లు కబుర్లు ఎట్లుంటాయంటే దోమలు లేని నగరం నిర్మిస్తాం. చంద్రబాబు నాయుడు గారు దోమల్ని వేటాడి చీల్చి చెండాడే టెక్నాలజీ చేతిలో ఉన్న వ్యక్తి అన్న విషయం నారాయణకి కనీసం బుద్ధి లేకుండా తెలియకుండా ఉందేమో అనిపిస్తుంది. నెక్స్ట్, యూసీడీ అయినా అండర్ గ్రౌండ్, రెయిన్ వాటర్ వచ్చినా అది కూడా అండర్ గ్రౌండ్ పోయేటట్టుగా. అదేవిధంగా ఎలక్ట్రికల్ లైన్స్ అన్ని అండర్ గ్రౌండ్, అదర్ కేబుల్స్ కూడా అండర్ గ్రౌండ్. రీయూజ్డ్ వాటర్ కూడా యాక్చువల్ గా కింద పైప్ లైన్ వేస్తున్నాం. ఇవన్నీ కూడా యాక్చువల్ గా ఉన్నాయి కాబట్టి ఇంత టైం. మీరేమో అన్ని అండర్ గ్రౌండ్ అంటున్నారు, కానీ వాస్తవానికి అమరావతి అనేది అండర్ వాటర్ అనేసి ప్రజలంతా ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే
వర్షాలు వస్తే చాలు అమరావతి మొత్తం అండర్ వాటర్ అయిపోతుంది కదా, దాన్ని తోడటానికి దాన్ని మొక్కలు కొడటానికి అమ్మో ఇంకొకటి కూడా ఉందండు, అది నెక్స్ట్ మాట్లాడతా, సరిపోతుంది. అండర్ గ్రౌండ్ అంటున్నారు కానీ గ్రౌండ్ కన్నా కూడా అండర్ వాటర్ అంటే బాగుంటుందని ప్రజలంతా అనుకుంటున్నారు. మిస్టర్ నారాయణ, మీరు దోమల గురించి అంత ఆలోచించకండి. దోమలు వస్తే మస్కిటో మ్యాట్స్ కాయిల్స్ చాలా ఉన్నాయి, వాటికి అవి పెట్టుకుంటే వెళ్ళిపోతాయి. అన్నిటికన్నా మించి మనుషుల రక్తాన్ని దోమలు పీల్చి బ్రతికినట్టు ఈ ప్రజల బడుగు బలహీన మిడిల్ క్లాస్ వర్గాలు కట్టే ట్యాక్సులతోటి మీరు వాళ్ళ రక్తం లాంటి డబ్బు మొత్తాన్ని పీల్చుకొని మీ ఖజానాలు నింపుకునే ప్రయత్నం ప్రస్తుతానికి ఆపేయండి అని ప్రజలంతా సవినయంగా విన్నవించుకుంటున్నారు సార్. అంతేకాదు సార్, ఏంటి మినీ ఏదో ఒక చెప్పారు ఇందాక, మినీ అమెజానా? అబ్బా ఎన్ని ఎకరాలు సార్? 5 ఎకరాల్లో అమరావతిలో మినీ అమెజాన్ అంటగా. అబ్బో ఎగిరే పక్షులంట, జలపాతాలంట, తుంపర్లంట, సెలయేర్ల పైన చిన్న చిన్న నడవటానికి వంతెనలంట. అబ్బో అదేంటి సార్ జురాసిక్ పార్క్ అంతా బిల్డప్ ఎత్తున్నారు. మినీ అమెజాన్ ఏంటి సార్? 5 ఎకరాల్లో మినీ అమెజాన్ గడ్డెత్తున్నారా? అక్కడికి వెళ్తే అంట ఏంటి 4000 వృక్ష జాతులు అంట. ఎందుకు సార్? అవసరం లేదు. ప్రజలంతా అనుకునేది ఏంటంటే అమరావతిలో ఇప్పటివరకు మీరు ఎన్ని చెట్లు అయితే కొట్టేశారో ఈ 7 సంవత్సరాలు మీ అధికారంలో ఉన్నప్పుడు వాటన్నిటిని అలాగే వదిలేస్తే మినీ అమెజాన్ ఏంటి దాన్ని అమ్మ మొగుడయ్యేదంట. మీరు మొక్కలు కొట్టేయకుండా వదిలేస్తే ఇంకొక వర్షం పడింది అనుకోండి, మళ్ళీ మీరు మొక్కలు కొట్టకుండా ఆటోమేటిక్గా అమెజాన్ పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంత కష్టపడి చేసేదంతా వేస్ట్. అమెజాన్ మీరు కట్టాల్సిన అవసరం లేదు. కేవలం రోజు చంద్రబాబు నాయుడు గారు, మీరు లోకేష్, పవన్ కళ్యాణ్ గారు ఒక రోడ్లో నడుస్తూ గిరగిరా అక్కడే తిరుగుతూ ఉండండి. ఆ రోడ్డు మించి చుట్టుపక్కల మొత్తం కూడా అమెజాన్ అమ్మ మొగుళ్ళు లాంటి అడవి తయారవుతుంది. అందుట్లో మీరు 5 ఎకరాల్లో కొత్తగా కట్టేది ఏంటి? ఇంకా నయం ఘాట్ జిల్లాలు, ఇంకా అంతరించిపోయినటువంటి పెద్ద పెద్ద జాతులు మొత్తం తీసుకొచ్చి అక్కడ పెడతామని చెప్పాలి. అమెజాన్లో క్రొకొడైల్స్ ఇవన్నీ పెడతామని చెప్పట్లా సార్. వినేవాడే రోడ్ అయితే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అని గతంలో అనేవాళ్ళు. ఇప్పుడు వినేవాడు రోడే, చెప్పేవాడు చంద్రబాబే, కానీ దానికి భజన కొట్టేవాడు నారాయణ అంటున్నారు. ఏంటి సార్ ఇది? దోమలేని నగరం, అండర్ గ్రౌండ్ సిస్టాలు, 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి 53 కోట్ల నుంచి 180 కోట్ల వరకు. ఏంటి సార్? ఎవరి సొమ్ము? ఓన్లీ అద్దాలు కొనడానికి 2500 కోట్లు. 2500 కోట్లు పెడితే ఎన్ని మెడికల్ కాలేజీలు వస్తాయో తెలుసా? 17 మెడికల్ కాలేజీలు రెడీ చేస్తే ఎంత బాగుంటుందో తెలుసా? ఎన్ని స్కూల్స్ని డెవలప్ చేయొచ్చో తెలుసా? 2500 కోట్లు పెడితే. జగన్మోహన్ రెడ్డి ఉన్న కొంతకాలంలోనే కనీసం నాడు నేడు అని చెప్పి ఎన్ని స్కూల్స్ బాగు చేశాడో తెలుసా? కేవలం 34,000 స్కూల్స్ని రూపురేఖలే మార్చేశాడు. కేవలం 2,000 కోట్లతోనూ ఏమో. మీరు ఇంత దారుణంగా ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తూ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అండర్ గ్రౌండే. అవన్నీ డబ్బులు అండర్ గ్రౌండ్ సిస్టాలు కాదు. కనీసం కొద్దిగానే బుద్ధి తెచ్చుకోండి, మనుషుల్లా మారండి. ఎవడమ్మ మొగుడు సొమ్ము తీసుకెళ్ళి అమరావతిలో మీరు దారదత్తం చేస్తారు? అక్కడ ఉన్న ప్రజలు ఏడుస్తున్నారు. మొన్న ఒక వ్యక్తి చనిపోయారు ఆయన పొలం లాక్కుంటుంటే. అమరావతిలో ఇంత దౌర్జన్యం జరుగుతుంది, అందుకే ఎవరు రానివ్వట్లేదు. అక్కడంటే మినీ అమెజాన్ అంట, దోమలు లేని నగరాలంట, అండర్ గ్రౌండ్, ఎన్ని సొల్లు కబుర్లు ప్రజల్ని మోసం చేయడానికి. సింగపూర్ పోయింది, దక్షిణ కొరియా పోయింది, ఉత్తర కొరియా పోయింది, ఎన్ని కంట్రీస్ తిరిగితే అన్ని కంట్రీస్లో డెవలప్ చేస్తా అన్నారు. కనీసం చివరికి సింగపూర్ వాళ్ళు కాదు కదా, మలేషియా వాళ్ళు కాదు కదా, వేరే కంట్రీ వాడు ఎవ్వడు కూడా అమరావతి ప్రాజెక్ట్ తీసుకోకపోగా వాళ్ళ సొంత వాళ్ళకి ప్రాజెక్టులను ఇచ్చి దోచిపెడుతూ ఉన్నారు. ఈ విషయాలన్నీ వార్తల్లో చదివి తెలుసుకున్నాం మేము కూడా. నిజం చెప్పండి, మన జగన్మోహన్ రెడ్డిని కలవడానికి ఎందుకు వచ్చారు డెలిగేట్స్? చంద్రబాబు అక్కడికి వెళ్ళాలి, వాళ్ళే డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చారు. విషయం ఒకటే, వాస్తవం వాళ్ళకి తెలుసు, ఎవరు ఏమి చేయగలరో వాళ్ళకి తెలుసు. గాలి కబుర్లకి వాళ్ళు లొంగరు. కాబట్టి ఈ మంత్రి నారాయణ గారు ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అంటున్నారు, అది అయ్యేలోపు ఈయనే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతాడు. ఆ విషయం అందరికీ తెలుసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.